సో వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో అర్థమెటిక్లో భాగంగా మనం చెప్పుకునేటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇప్పుడు రాబోయేటువంటి ఎస్ఐ నోటిఫికేషన్ కావచ్చు, ఇప్పుడు త్వరలో జరగబోయేటువంటి ఎన్టీపీసీ ఎగ్జామ్ కావచ్చు. సో దానిలో కూడా ఎన్టీపీసీ ఎగ్జామ్లో కూడా మార్కులు రావడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి టాపిక్ కాలము దూరము. సో ఈ కాలము దూరము అనే టాపిక్ నిష్పత్తి అనుపాతము, శాతాలు, సగటు అనే 3 టాపిక్స్ మీద డిపెండ్ అవుతూ ఉంది కొన్ని ప్రాబ్లమ్స్లో. సో ఈ కాలము దూరం నేర్చుకోవటం వలన దీనితో పాటు ఎక్స్ట్రాగా ఇంకో 2 టాపిక్స్ దీంతో పాటు చెప్పుకోవచ్చు మనం. వాస్తవానికి అవి ఇందులో ఇంక్లూడింగ్ టాపిక్సే, కానీ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో సబ్ టాపిక్స్గా ఉన్నాయి అవన్నీ. ట్రైన్స్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రైళ్ళు, పడవలు, ప్రవాహాలు అనే మరొక 2 టాపిక్స్ ఉన్నాయి. సో అంటే మనం కాలము దూరము అనే టాపిక్ తీసుకుంటే ఎస్ఐకి కానీ కాలము దూరము టాపిక్స్లో నుంచి 4 నుంచి 5 మార్కులు వస్తాయండి. అదే పీసీకి అయితే 1 నుంచి 2 మార్కులు వస్తాయి కాలం దూరం నుంచి. ఇది కాలం దూరం నుంచి పర్టికులర్గా వచ్చేది. మరి కాలం దూరం నేర్చుకుంటే ఈ మార్కులతో పాటు ఎక్స్ట్రా ట్రైన్స్ అనే టాపిక్లో ఎస్ఐకి ఒక 2 మార్కులు వస్తాయి. అదేవిధంగా బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే దాంట్లోంచి కూడా మరొక 2 మార్కులు రావడానికి అవకాశం ఉంది. అంటే ఈ 2 టాపిక్స్ కూడా కాలము దూరము అనే టాపిక్ నేర్చుకునే విధానాన్ని బట్టి ఆన్సర్లు చేసేది ఉంటుంది. దీని మీద డిపెండ్ అవుతాయి అవన్నీ కూడా. సో సేమ్ ప్రిన్సిపల్స్ ఉపయోగిస్తాం, సేమ్ మెథడ్స్ ఉపయోగిస్తాం, సేమ్ లాజిక్స్ అప్లై చేస్తాం. అక్కడ ఇక్కడ చిన్న చేంజెస్ తోటి. అంటే కాలము దూరం అనే టాపిక్ నేర్చుకుంటే ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, టోటల్గా 8 మార్క్స్ వస్తాయి. దీని నుంచి 8 నుంచి 10 మార్కులు వస్తాయి. కాలము దూరం అనే టాపిక్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 8 నుంచి 10 మార్కులు రావడానికి అవకాశం ఉంది. అంత ఇంపార్టెంట్ టాపిక్ను మనం డిస్కస్ చేయబోతున్నాం మరి ఇప్పుడు. సో మనం చెప్పుకునేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉన్నటువంటి బిట్ టు బిట్ను చెప్పుకుంటున్నాం. అందులో నుంచి ఒక్క ప్రాబ్లం కూడా వదిలిపెట్టకుండా ఆ స్టాండర్డ్ని ఇప్పుడు ఎగ్జామ్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి మేము కూడా ఐకాన్ ఇండియాలో అదే స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ మీకు ప్రాబ్లమ్స్ అందించడం జరుగుతుంది. చాలా చోట్ల చాలామంది ఈ విధంగా లైవ్లో క్లాసులు అందించే వాళ్ళు మీకు మేము ఇవి ఇస్తున్నాం అని చెప్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది ఒకటే విషయం, నువ్వు అవి నిజమా ఇవి నిజమా నేను చెప్పేది నిజమా అని తెలియాలంటే నీకు మార్కెట్లో బుక్ దొరికిద్ది. ఆల్రెడీ నీ దగ్గర బుక్ కూడా ఉంటుంది, ఆర్ఎస్ అగర్వాల్ అనే బుక్. చూడు, ఓపెన్ చేసి చూడు. మేము ఆల్రెడీ కొన్ని ఫ్రీ క్లాసులు పెడుతూనే ఉన్నాం. సో కొన్ని కంప్లీట్గా యాప్ ద్వారా, ఐకాన్ యాప్ ద్వారా మీకు క్లాసెస్ మొత్తం కూడా అందిస్తూనే ఉన్నాం, అన్ని రకాల క్లాసెస్ని. సో అది నిజమా కాదా అంటే నువ్వు ఒక క్లాస్ తీసుకొని చూడు. అందులో ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి బిట్ టు బిట్ ఉన్నదా లేదా, వాటన్నిటికీ షార్ట్కట్లు, ప్రొసీజర్ మెథడ్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకో. సో నోటికి వచ్చిన ప్రాబ్లమ్స్ మార్కెట్లో దొరికేటువంటి అన్ని చోట్ల నోటికి వచ్చిన ప్రాబ్లం చెప్తారు, ఏదో సిలబస్ అయిపోయిందని చెప్పేసి అనిపిస్తారు. అలా కాదు, ఆర్ఎస్ అగర్వాల్ స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ అంతకు మించిన ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్తూ, ఇవి కాకుండా మా దగ్గర పర్చేజ్ చేసినటువంటి స్టూడెంట్స్ యాస్పిరెంట్స్కి లైవ్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఇచ్చేటువంటి డౌట్స్ మాతో షేర్ చేసుకుంటే, మీకు రానటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్కడైనా కొత్త ప్రాబ్లమ్స్ కనపడి వాటిని మాతో షేర్ చేస్తే వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తానికి మీరు సక్సెస్ అయ్యేలా మేము చేస్తాం. సో రైట్, ఇప్పుడు మనం కాలము దూరము అనే టాపిక్ గురించి మాట్లాడదాం. కాలం దూరం, టైమ్ అండ్ డిస్టెన్స్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాలము దూరము. సో ఈ కాలము దూరం అనే టాపిక్ తీసుకుంటే ఎస్ఐకి 4 నుంచి 5 మార్కులు వస్తున్నాయి ప్రత్యేకంగా, పీసీకి 1 నుంచి 2 మార్కులు, మ్యాక్సిమం 2 మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. రైట్. సో ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్లో వచ్చే స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తున్నాం మనం. మరి కాలము దూరము అనే టాపిక్ మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ఒక సింగిల్ ప్రిన్సిపల్ నేర్చుకోవాలి. సింగిల్ ప్రిన్సిపల్ ఏంటిదిరా అంటే అది వేగము ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అంటాం, దీన్నే వెలాసిటీ అంటాం. వేగము దీన్ని క్యాపిటల్ వీతో చూపిస్తాం. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం.
వేగాన్ని వీతో చూపిస్తున్నాం, దూరాన్ని డీతో చూపిస్తున్నాం, కాలాన్ని టీతో చూపిస్తున్నాం. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము అనే ఒక సింగిల్ ప్రిన్సిపుల్ని గుర్తుపెట్టుకున్నట్టయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అన్ని మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములా మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కాలము, దూరము, రైళ్ళు, పడవలు, ప్రవాహాలు అనే టాపిక్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను కూడా ఈ ప్రిన్సిపుల్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది ఉంటుంది. రైట్. మరి వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం అనే ప్రిన్సిపుల్ నుండి మనం కాలము కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం? దూరము బై వేగం అని రాస్తున్నాం. దీని నుంచి డిజైన్ చేసింది ఇది. దీని నుంచి తీసుకునేది ఏంద్రా అంటే దూరము ఈజ్ ఈక్వల్ టు, అంటే నేను దూరం కనుక్కోవాలనుకుంటున్నా అంటే వేగం ఇటు వస్తే ఏమవుతుంది? కాలము ఇంటూ వేగం అవుతుంది. రైట్. ఇవి ఉన్నటువంటి ఫార్ములాస్. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం, కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. సో దూరం ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగం. అంటే ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, దాని నుంచి వీటిని డిజైన్ చేసుకోవచ్చు. రైట్. ఇవి ఇందులో ఉన్నటువంటి ఫార్ములాస్. మరి ఇది కాకుండా ఇంకా కాలం దూరంలో నేర్చుకోవాల్సినటువంటి మాటలు ఏంటి అంటే, మనం గనక చూసినట్టయితే స్పీడ్ అనే విషయాన్ని రెండు రకాలుగా మాట్లాడుతుంటాము. మాట్లాడుతూ ఉంటాం. ఏంటిది రాదు అంటే కిలోమీటర్ పర్ అవర్ అని అంటాము ఒకసారి, ఇంకొకసారి ఏమో మీటర్ పర్ సెకండ్లలో తెలియజేస్తూ ఉంటాం. అంటే దూరాన్ని కిలోమీటర్లలో తెలియజేసినప్పుడు కాలాన్ని గంటల్లో తెలియజేసేదే వేగము. లేదా దూరాన్ని మీటర్లలో తెలియజేసినప్పుడు కాలాన్ని సెకండ్లలో తెలియజేసేదే వేగము. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సంబంధం మనకి అర్థమైతే ప్రాబ్లం. ఎందుకంటే ఇది ఎందుకు అర్థం చేసుకోవాలంటానంటే, ఇచ్చినటువంటి ప్రాబ్లం కిలోమీటర్ పర్ అవర్లలో ఇస్తాడు, మీటర్ పర్ సెకండ్లలో ఎంత అని అడుగుతూ ఉంటాడు. లేదా మీటర్ పర్ సెకండ్లలో ఇచ్చి కిలోమీటర్ పర్ అవర్లలో ఎంత అని అడుగుతూ ఉంటాడు. దానికోసం మనం దీన్ని అర్థం చేసుకోవాలి. మరి వేగము, కాలము ఈజ్ ఈక్వల్ టు ఏమంటాడు? వేగము, మనం వేగాన్ని కనుక్కుంటున్నాం. వేగము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? దూరము బై కాలం అంటున్నాం. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. నేనేమంటానంటే దూరం కిలోమీటర్లలో ఉంటే కాలం అనేది గంటల్లో ఉండాలి, దూరం కిలోమీటర్లో ఉంటే కాలం అనేది గంటల్లో ఉండాలి. లేదా దూరం అనేది మీటర్లలో ఉంటే కాలం అనేది సెకండ్లలో ఉండాలి. ఇది చెప్తున్నది ఇక్కడ. సో ఇందులో నుంచి కిలోమీటర్ బై అవర్ లేదా మీటర్ బై సెకండ్, దీన్నే ఏమంటున్నాం? కిలోమీటర్ పర్ అవర్ అంటున్నాం. దీన్నే ఏమంటున్నాం అంటే మీటర్ పర్ సెకండ్ అంటున్నాం. ఎంపీఎస్. కిలోమీటర్ పర్ అవర్ కేఎంపీహెచ్, మీటర్ పర్ సెకండ్ ఎంపీఎస్. మీరు స్పీడ్కు సంబంధించినది ఎక్కడైనా చెక్ చేస్తే ప్రమాణం కిలోమీటర్ పర్ అవర్ లేదా మీటర్ పర్ సెకండ్ అని ఉంటుంది. మీరు బైక్లలో కానీ కార్లలో కానీ ఇంకెక్కడైనా స్పీడ్ని కనుక చెక్ చేసినట్టయితే కిలోమీటర్ పర్ అవర్లో లేదా మీటర్ పర్ సెకండ్లో ఉంటుంది. మరి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటి? మరి కిలోమీటర్ పర్ అవర్ అనేది మీటర్ పర్ సెకండ్కి సమానమా అంటే, ఇక్కడ ఈ రెండు ఎప్పుడు సమానమైతే అంటే 18 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్ పర్ సెకండ్కు సమానం అవుతుంది. 18 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్ పర్ సెకండ్కు సమానం అవుతుంది. ఎలా సార్? ఎలా చూడండి, మనం ఇది బట్టి వ్యవహారం కాదు, ఇది బట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు గుర్తుపెట్టుకుంటున్నా ఇందులో ప్రాబ్లం ఏం లేదు. సార్ నాకు ఇది థియరిటికల్గా ఎలా వచ్చిందో తెలియాలి అనే విద్యార్థి ఎవరైనా ఉన్నట్టయితే దాన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ దూరం అనేది కిలోమీటర్లలో ఇచ్చిండు, కాలం అనేది గంటలలో ఇస్తాడు. దూరం అనేది కిలోమీటర్లో ఇచ్చినప్పుడు కాలం అనేది గంటల్లో ఇస్తాడు. అంటే 1 కిలోమీటర్ బై 1 అవర్, 1 కిలోమీటర్ బై 1 అవర్. మరి కిలోమీటర్లని మీటర్లోకి చేంజ్ చేస్తే 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అండి? 1000 మీటర్స్. 1000 మీటర్స్. మరి అవర్స్ని గంటల్ని సెకండ్స్లోకి చేంజ్ చేస్తే ఎంత అండి? 60. 1 గంటకు 60 నిమిషాలు, సెకండ్స్లోకి చేంజ్ చేస్తే 60 సెకండ్స్. ఇదిగోండి మీటర్ పర్ సెకండ్. సో దాన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్. ఇంకా 3 2 2 3 2 5 అంటే ఏం మిగిలిందండి ఇక్కడ? 5/6 18 మీటర్ పర్ సెకండ్ అని మిగిలింది. చూడండి, 5/18 మీటర్ పర్ సెకండ్. ఏంటిది? కిలోమీటర్ బై అవర్ మీన్స్ పర్ అవర్ అని రాయొచ్చు కదా.
1 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. దీన్ని నేను ఏమన్నా ఈ బైలో ఉన్న 18 ఇటు సేమ్ అవుతుంది, ఇంటూ అవుతుంది. అంటే 18 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్ పర్ సెకండ్. ఇది ప్రమాణం. అంటే ఒక ప్రాబ్లం కిలోమీటర్ పర్ అవర్లలో ఇచ్చి మీటర్ పర్ సెకండ్లలోకి చేంజ్ చేయాలి అంటే, ఒక ప్రాబ్లం కిలోమీటర్ పర్ అవర్లలో ఇచ్చి మీటర్ పర్ సెకండ్లలోకి చేంజ్ చేయాలి అంటే దాన్ని 5/18 చేత మల్టిప్లై చేయాలి. లేదా మీటర్ పర్ సెకండ్లలో ఇచ్చి కిలోమీటర్ పర్ అవర్లలోకి చేంజ్ చేయాలంటే ఈ వాల్యూ మొత్తం ఇటు సేమ్ అవుతుంది, 18/5 కిలోమీటర్ పర్ అవర్గా చేంజ్ అవుతుంది. అంటే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలంటే దీని ప్లేస్లో దీన్ని మల్టిప్లై చేయాలి. ఒకవేళ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలంటే ఈ వాల్యూ ప్లేస్లో ఈ వాల్యూని మల్టిప్లై చేయాలి. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని రైట్ హ్యాండ్ సైడ్కి ఈక్వల్ చేసే ఈక్వేషన్. రైట్, ఇది ఇందులో ఉన్నటువంటి ఎక్స్ట్రా మ్యాటర్. కిలోమీటర్లని మీటర్లోకి లేదా మీటర్లని కిలోమీటర్లోకి చేంజ్ చేసేటువంటి విధానం. ఇక్కడ మనం చూసినాం వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం అంటున్నాం. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము కాన్స్టెంట్ స్థిరము అనుకుంటే బై కాలం. వేగము ఈజ్ ఈక్వల్ టు బై కాలం. వేగము ఈజ్ ఈక్వల్ టు బై కాలం అంటే ఈ వేగము కాలం రెండు ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయి? విలోమ నిష్పత్తిలో ఉన్నాయి. విలోమ నిష్పత్తిలో ఉన్నాయి. రైట్, ఇక కాలము దూరంలో ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇంకొక మాట మనం నేర్చుకోవాలి. గదేంట్రా అంటే సాపేక్ష వేగం. సాపేక్ష వేగం చాలా ఇంపార్టెంట్. ఇది సాపేక్ష వేగం. ట్రైన్స్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరము, రైళ్ళు, సగం పైగా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సాపేక్ష వేగాన్ని డిపెండ్ అవుతూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొత్తం ఇంతకు సాపేక్ష వేగం అంటే ఏంటి? వాట్ ఈజ్ రిలేటివ్ స్పీడ్? రెండు వేగాలు తీసుకున్నట్టయితే సాపేక్ష వేగంలో రెండు వేగాలను తీసుకుంటాం. సాపేక్ష వేగం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వ్యతిరేక దిశల్లో ప్రయాణించే సాపేక్ష వేగం, మరొకటి ఒకే దిశలో ప్రయాణించేటువంటి సాపేక్ష వేగం. రెండు వేగాలు ఒకే దిశలో ఉంటే వాటి సాపేక్ష వేగం అనేది రెండింటి భేదానికి సమానం. రెండు వేగాలు ఒకే దిశలో ఉంటే వాటి సాపేక్ష వేగం అనేది వాటి భేదానికి సమానం. రెండు వేగాలు వ్యతిరేక దిశల్లో ఉంటే, ఆపోజిట్ సైడ్స్లో ఉంటే వాటి మొత్తానికి అనేది సాపేక్ష వేగానికి సమానం. రెండింటి మొత్తం వేగము సాపేక్ష వేగానికి సమానం. దాన్ని మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక వేగం ఒకే దిశలో ఉన్నప్పుడు సాపేక్ష వేగం ఒకే దిశ, సేమ్ డైరెక్షన్. సో ఒకే దిశ అనేప్పుడు సాపేక్ష వేగం ఎలా ఉంటుందంటే, ఒక వేగం x కిలోమీటర్ పర్ అవర్ అనేది ఆ దిశలో ప్రయాణిస్తున్నప్పుడు అదే దిశలో y కిలోమీటర్ పర్ అవర్తో మరొక వెహికల్ ప్రయాణిస్తుంది అనుకుందాం. ఒక వాహనం x కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది. అదే దిశలో సేమ్ డైరెక్షన్, యారో మార్క్ చూపెట్టాను, సేమ్ డైరెక్షన్లో y కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఇంకొక వాహనం ప్రయాణిస్తూ ఉంది. ఇప్పుడు ఈ రెండింటి యొక్క సాపేక్ష వేగం ఎంత? సాపేక్ష వేగం ఎంత అంటే ఏం చెప్పాలి? సాపేక్ష వేగము ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి భేదానికి సమానం, అంటే x - y కిలోమీటర్స్ పర్ అవర్. ఖచ్చితంగా సాపేక్ష వేగం అనేది మైనస్ ఆ రెండింటి భేదానికి సమానం అవుతుంది. రెండోది వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు, వ్యతిరేక దిశ అంటే ఎలా? వ్యతిరేక దిశలో అంటే ఒకదానికొకటి ఆపోజిట్లో రావటం, ఒకదానికొకటి ఎదురుగా రావడం. ఇది x కిలోమీటర్ పర్ అవర్, ఇది y కిలోమీటర్ పర్ అవర్. లేదా ఒకదానికొకటి పాస్ అవుతూ వెళ్ళిపోవడం, ఉత్తర దక్షిణ డైరెక్షన్లో వెళ్ళిపోవడం, తూర్పు పడమర డైరెక్షన్లో వెళ్ళిపోవడం. సో ఈ సందర్భాన్ని ఏమంటున్నాం? సాపేక్ష వేగం అనేది రెండింటి వేగాల మొత్తానికి సమానం అంటున్నాం. ఇక్కడ ఈ సందర్భంలో సాపేక్ష వేగం ఎలా ఉంటుంది? సాపేక్ష వేగం అనేది రెండింటి మొత్తానికి సమానం. x + y ఈజ్ ఈక్వల్ టు కిలోమీటర్ పర్ అవర్ అనే దానికి సమానం. రైట్, సింపుల్గా చెప్పుకోవాలంటే ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ రెండింటి భేదానికి సమానం, ఒకదాంట్లోంచి ఒకదాన్ని తీసేయాలి వేగం. వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ రెండింటి మొత్తానికి సమానం. దట్స్ ఇట్. ఒకే దిశలో అంటేనేమో మైనస్, వ్యతిరేక దిశల్లో అంటే ప్లస్. ఇది కాలము దూరములో ఉన్నటువంటి బేసిక్.
బేసిక్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో చెప్పుకునే ప్రాబ్లమ్స్ కంటే ముందు కొంత బేసిక్ నేర్చుకుందాం. కొంచెం బేసిక్ నేర్చుకుందాం. ఏంటిది ఆ బేసిక్ అంటే, కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చినప్పుడు మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేసడం ఎట్లా, మీటర్ పర్ సెకండ్లో ఇచ్చినప్పుడు కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేసే విధానం ఎలా, జస్ట్ ఒక 5-6 క్వశ్చన్లు నేర్చుకొని ప్రాబ్లమ్స్ ఆర్ఎస్ అగర్వాల్లోకి వెళ్ళిపోదాం. రైట్, చూడండి మరి 5 కిలోమీటర్ పర్ అవర్ని 5 మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లలో తెలపండి. 5 మీటర్స్ పర్ సెకండ్ను KMPHలలో తెలపండి, తెలపండి అని క్వశ్చన్ అడిగిండు. లేదా ఒక వ్యక్తి 1 సెకండ్కి 5 మీటర్ల దూరం ప్రయాణిస్తున్నట్టయితే అతని వేగం కిలోమీటర్ పర్ అవర్లలో అంటే గంటకి ఎన్ని కిలోమీటర్లు అని అడుగుతూ ఉంటాడు క్వశ్చన్ని. ఇంకా పెద్దగా మ్యాటర్ ఎక్కువ చెప్పాలనుకుంటే లైక్ చూడండి, దేర్ఫోర్ 5 ఇది మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, 18/5 అని మల్టిప్లై చేసినామంటే, అంటే ఈ ప్లేస్లో దీన్ని మల్టిప్లై చేసినామంటే అది కిలోమీటర్ పర్ అవర్లోకి మారిపోయినట్టే. సో దాన్ని సింప్లిఫై చేస్తే 5 గెట్ క్యాన్సిల్, దట్ ఈక్వల్ టు 18 కిలోమీటర్ పర్ అవర్. అంటే 5 మీటర్స్ పర్ సెకండ్ అనేది ఎన్ని కిలోమీటర్లకు సమానం, 18 కిలోమీటర్లు 1 గంటకు సమానం. 18 కిలోమీటర్లు 1 గంటకు సమానం. రైట్, ఇట్లా ఇంకొన్ని క్వశ్చన్లు చూద్దాం. మీటర్ పర్ సెకండ్ అని కిలోమీటర్లోకి చేంజ్ చేసే విధానం. 10 మీటర్ పర్ సెకండ్, 15 మీటర్ పర్ సెకండ్, 20 మీటర్ పర్ సెకండ్ అండ్ 25 మీటర్ పర్ సెకండ్ అండ్ 30 మీటర్ పర్ సెకండ్ అండ్ వీటిని కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలి. ఏం చేద్దాం, 10 మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్లకు చేంజ్ చేయాలంటే 10 × 18/5. సో అది ఇప్పుడు ఏమవుతుంది, కిలోమీటర్ పర్ అవర్గా మారిపోతుంది. సో 5 1 5 2 18 2 ఎంత, 36, 36 కిలోమీటర్ పర్ అవర్. ఇంతకేంటి ఈ 36 కిలోమీటర్ పర్ అవర్ యొక్క అర్థం ఏంటి అసలు? రెగ్యులర్గా మనకి తెలియకుండానే వాడుతూ ఉంటాం. ఏంటండి ఇక్కడ 1 గంటకి 36 కిలోమీటర్ల దూరం ప్రయాణించటం. 1 గంటకి 36 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం. ఇప్పుడు చెప్పండి మరి, 1 గంటకి 60 కిలోమీటర్లు పోయేటువంటి ఒక వ్యక్తి ఎంత స్పీడ్తో ప్రయాణం చేస్తాడు? 1 గంటకి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే వ్యక్తి 1 గంటకి 60 కిలోమీటర్లు వెళ్ళే వ్యక్తి ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తాడు? అంటే గంటకి 60 కిలోమీటర్లు పోవాలంటే 60, గంటకి ఎన్ని నిమిషాలు, 60 మినిట్స్. గంటకి 60 కిలోమీటర్లు పోవాలంటే 1 నిమిషానికి 1 కిలోమీటర్ పోవాలి. అంటే 60 కిలోమీటర్స్ పర్ అవర్ మెయింటైన్ చేయాలి. మరి గంటకి 120 కిలోమీటర్లు పోతే అతని స్పీడ్ ఎంత, 120 కిలోమీటర్స్ పర్ అవర్. ఇదే అండి జనరల్గా మనం మాట్లాడేటువంటి మాట్లాడేది. సో దెన్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. ఇది కిలోమీటర్ని మీటర్లోకి చేంజ్ చేసేటువంటి విధానం. సో సింపుల్గా ఉంటాయి ఇవి. రైట్, సో ఇప్పుడు కాలము దూరము అనే టాపిక్లో ముఖ్యంగా 3 మోడల్స్ ఉంటాయి. ఏంటి అవి అంటే వేగం, కాలం, దూరం. ఇగో ఈ 3 మీద డిపెండ్ అవుతూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వేగం, కాలం, దూరం. మీరు ప్రాబ్లం చదివిన సందర్భంలో ఈ 3 ఏమి ఇచ్చిండు, ఏం కనుక్కోమంటానని తెలుసుకోగలిగితే చాలు, ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ వస్తాయి. ఏవైనా 2 ఇచ్చి 1 కనుక్కోమంటాడు. అంటే కాలము దూరము ఇస్తే వేగం కనుక్కోమంటాడు, లేదా వేగము దూరము ఇస్తే కాలం కనుక్కోమంటాడు, లేదా వేగము కాలము ఇస్తే దూరం కనుక్కోమంటాడు. ఇట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఈ 3 ఏవైనా 2 ఇస్తాడు, మరొకటి కనుక్కోమంటాడు. వీటితోటి కాంబినేషన్లోని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక సో ఈ కాంబినేషన్ ప్రాబ్లం అయినా వేగం కనుక్కోమంటా, దూరం కనుక్కోమంటా, కాలం కనుక్కోమంటా. ఈ 3 కనుక్కోమనేది ఏంటి, ఇచ్చిన డేటా ఏంటి అనేది నువ్వు ప్రాబ్లం చదివి నేర్చుకోగలిగితే, తెలుసుకోగలిగితే సో ఈజీ, చాలా వెళ్ళిపోవచ్చు. ఇక డైరెక్ట్ ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. దెన్ గో టు ఆర్ఎస్ అగర్వాల్. ఇప్పుడు మనం ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి బిట్ టు బిట్ని మనం ప్రాబ్లం చేద్దాం. రైట్, ఫస్ట్ ప్రాబ్లం కారు వేగం 80 కిలోమీటర్లు గంటకి. కారు వేగం 80 కిలోమీటర్లు గంటకి
అది ఎన్ని మీటర్లు పర్ సెకండ్కు సమానం? కారు వేగము 80 కిలోమీటర్లు గంటకి, అంటే ఒక గంటకి 80 కిలోమీటర్ల వేగంతో పోయేటువంటి కారు మీటర్కి ఒక సెకండ్కి ఎన్ని మీటర్ల దూరం ప్రయాణిస్తుంది అని అంటాడు. అంటే ఇండైరెక్ట్గా అడిగిన క్వశ్చను. సాధారణంగా మనం ఏంటి 80 km/hని మీటర్ పర్ సెకండ్లలో తెలపండి అంటాడు. 80 kmpHని మీటర్ పర్ సెకండ్లలో తెలపండి అంటాడు క్వశ్చన్ని. మరి km/hని మీటర్ పర్ సెకండ్లో తెలియజేయాలి అంటే ఏం చేయాలి? 5/18 చేత మల్టిప్లై చేసేది ఎప్పుడు మీటర్ పర్ సెకండ్గా మారిపోయింది. దట్స్ ఇట్. మరి క్యాన్సిల్ చేస్తే 2 9 18, 2 9 18, 2 4 8 0. సెనీ క్యాన్సిలేషన్ లేదు కాబట్టి 40 × 5 200, 200/9. సో 9 2 18, 2 మిగిలింది 0, 9 2 18, రిమైనింగ్ 2 మిగిలింది, ఆ 2ని పైన రాయండి /9. దెన్ 22 2/9 మీటర్ పర్ సెకండ్ లేదా 22.22 మీటర్ పర్ సెకండ్. అంటే ఒక సెకండ్కి 22.22 మీటర్ల దూరం ప్రయాణిస్తున్నది ఆ వెహికల్. రైట్. సో ఇది km/h ఇచ్చినప్పుడు మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేయాలంటేనేమో 5/18 చేత మల్టిప్లై చేయాలి. మీటర్ పర్ సెకండ్లో ఇచ్చిన దాన్ని కిలోమీటర్లోకి చేంజ్ చేయాలంటేనేమో 18/5 చేత మల్టిప్లై చేయాలి. జాగ్రత్త, ఈ 2 గుర్తుపెట్టుకునే కారణం వల్ల దీనికి దానికి చేశారు. రైట్. దెన్ గో టు సెకండ్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం. 24 సెకండ్లలో పరుగు పందెం ఆటగాడు 200 మీటర్లు పందెంలో పరిగెత్తాడు. 200 మీటర్ల పందెంలో పరిగెత్తాడు. అతని వేగము ఎంత? చూడండి, 24 సెకండ్లలో పరుగు పందెం ఆటగాడు 200 మీటర్ల పందెంలో పరిగెత్తాడు. అతని వేగము km/hలో ఎంత? ఎందుకు km/h అంటానంటే క్వశ్చన్లో లేకపోయినా కింద ఆప్షన్లన్నీ కూడా km/hలో ఉన్నాయి. అంటే క్వశ్చన్లో km/h అని అడగకపోయినా కింద ఆప్షన్స్ అన్నీ కిలోమీటర్లో ఉంటే మనం km/hలో ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా. రైట్. సో ఇంతకు ప్రాబ్లం అల్టిమేట్గా ఏం కనుక్కోమంటాడు? వేగము ఎంత అని అడుగుతాడు. వేగము ఎంత అంటే వేగము ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? దూరము బై కాలం. ఇది తెలియాల్సిన విషయం. ఏం కనుక్కోమంటాడో తెలిసే, ఏం డేటా ఇచ్చిండో తెలిసే ఆ ఫార్ములాలో ప్రతిక్షేపిస్తే ఆటోమేటిక్గా అదే వస్తూ ఉంటుంది క్యాన్సిలేషన్ పార్ట్లో. వేగం కనుక్కోమన్నాడు అంటే వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. దూరం ఎంత? 200 మీటర్లు. కాలం ఎంత కాలం పట్టిందట దానికి? అతనికి 24 సెకండ్ల కాలం పట్టిందట. 24 సెకండ్స్. అంటే మీటర్ బై సెకండ్ ఈజ్ నథింగ్ బట్ మీటర్ పర్ సెకండ్. మీటర్ బై సెకండ్ అన్నా మీటర్ పర్ సెకండ్ అన్నా ఒకటే. మరి ఈ మీటర్ పర్ సెకండ్ని km/hలో కన్వర్ట్ చేయండి. దేర్ఫోర్ 200/24 ఇంటూ మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్లోకి చేంజ్ చేయాలంటే 18/5 చేత మల్టిప్లై చేస్తే అప్పుడు అది km/hగా మారిపోయినట్టే. మరి క్యాన్సిలేషన్ చేయండి. 120 ఇంటూ 6 3 18, 6 4 24, 5 4 20. 20 ఎన్నిసార్లు పోతుంది ఇందులో? 10 సార్లు. 20 10 200. దేర్ఫోర్ 30 km/h. అతని స్పీడ్ ఎలా ఉంది? గంటకి 30 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతూ ఉండు అతను. క్లియర్? రైట్. దెన్ గో టు థర్డ్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 3. ఈ క్రింది వాటిలో ఏ రైలు వేగము గరిష్టము? దెన్ గో టు ఆప్షన్స్. ఆప్షన్ ఏ 25 meters per second,
25 meters per second. Option B 500 meters, 1500 meters per minute. Option C 90 kilometers per hour. Then option D none of these. ఇవి మన ముందున్నటువంటి ఆప్షన్స్. నన్ ఆఫ్ దీస్. చూడండి. సో ఇక్కడ ఇందులో ఏది గరిష్ట వేగము అని అడుగుతాడు. రైట్, చూద్దాం మరి. అన్నిటినీ కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్లో కన్వర్ట్ చేస్తే 25 ఇంటూ మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్లకు చేంజ్ చేయాలంటే ఏంది 18/5. అప్పుడు అది కిలోమీటర్ పర్ అవర్గా మారిపోయినట్టే. సో 5 ఒకట్లు 5 5 25, 18 ఎంత 90 కిలోమీటర్ పర్ అవర్. ఇది చూడండి, మొదటి ఆప్షను మూడో ఆప్షన్ ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది గరిష్టమా లేదా అనేది మనం చెక్ చేస్తే అయిపోద్ది. మరి గరిష్టం కాకపోతే మళ్ళీ ఇబ్బంది అయింది. ఈ రెండు కాదంటే ఇది అయ్యి ఉండొచ్చేమో అనుకోకండి. ఒకవేళ దీన్ని కూడా చెక్ చేసి చూద్దాం. సో 1500 meters by 1 minute means 60 seconds. ఇగో ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేస్తే 1500 by 60 ఇంటూ 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో క్యాన్సిలేషన్, ఇగో 0కి 0 క్యాన్సిల్. 6 ఒకట్లు 6 మూళ్ళు, 5 ఒకట్లు 5 మూళ్ళు 30. 30 ఇంటూ 3 90 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది. ఇది కూడా ఇది 90నే, ఇది 90నే. మరి ఇందులో గరిష్టం ఏది? గరిష్టం అంటే ఎక్కువ స్పీడ్ ఏది ఏమంటారు? ఇది 90నే. మరి ఇందులో ఎక్కువ స్పీడ్ ఏది? క్వశ్చన్ ఏంటి? ఎక్కువ స్పీడ్ ఏది అని అడిగిండు. మరి ఇందులో ఎక్కువ స్పీడ్ ఉందా? లేదు. కాబట్టి నన్ ఆఫ్ దీస్. జాగ్రత్త, అందుకే ప్రాబ్లమ్ని పూర్తిగా చేయాలి కొన్ని సందర్భాల్లో. రైట్. ఫోర్త్ ప్రాబ్లం నెంబర్ 4. ఒకడు 600 మీటర్ల పొడవున్న వీధిని 5 నిమిషాలలో దాటాడు. 600 మీటర్ల పొడవున్న వీధిని 5 నిమిషాలలో దాటాడు. అతని వేగం కిలోమీటర్ పర్ అవర్లో ఎంత? వేగం అనుకోమంటానండి. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. దూరం ఎంత? 600 మీటర్ల దూరం ఉన్నటువంటి వీధి. 600 మీటర్ల దూరం ఉన్నటువంటి వీధి. ఎంత కాలం పట్టింది అతనికి? 5 నిమిషాల కాలం పట్టింది. 5 minutes కాలం పట్టింది. సో పైన మీటర్లు ఉన్నప్పుడు కింద కాలం ఏముండాలి? సెకండ్స్. గుర్తుపెట్టుకోండి, ప్రమాణాలని ఈక్వల్ చేయాలి. పైన మీటర్లు ఉన్నప్పుడు కింద కాలం సెకండ్స్ ఉండాలి. పైన కిలోమీటర్లు ఉన్నప్పుడు కింద కాలం గంటల్లో ఉండాలి. ఇది బేసిక్, గుర్తుపెట్టుకోండి. కిలోమీటర్లు ఉంటేనేమో గంటలు ఉండాలి, మీటర్లు ఉంటేనేమో సెకండ్స్ ఉండాలి. ఒకవేళ లేకపోతే మనం చేంజ్ చేసుకోవాలి ప్రాబ్లమ్స్లో. రైట్. ఇప్పుడు చూడండి మరి 600 meters by 5 minutes అంటే ఎన్ని సెకండ్స్ అండి? 5 into 60 minutes. 5 into 60 seconds. ఎందుకంటే ఒక నిమిషానికి 60 సెకండ్లు. దేర్ఫోర్ 5 into 60 మొత్తం టోటల్గా 5 నిమిషాలకు ఉన్న సెకండ్స్. ఇప్పుడు చూడండి, మీటర్ పర్ సెకండ్ కిలోమీటర్లోకి చేంజ్ చేస్తున్నాం. ఇగో 60 ఒకట్లు 60 10 క్లియర్. 5 ఒకట్లు 5 2 అంటే ఇక్కడ ఏం మిగిలింది? ఇక 2. దీన్ని చేంజ్ చేసే విధానం ఏంటి? మీటర్ పర్ సెకండ్స్ కిలోమీటర్లకి 18/5 కిలోమీటర్ పర్ అవర్గా మారిపోయింది. నేను ఆల్రెడీ కొట్టివేశాను అన్నట్టు ఇక్కడే. 18 36. 36ని 5తో భాగిస్తే 36/5. 5 35, 5 2 10. దేర్ఫోర్ 7.2 కిలోమీటర్ పర్ అవర్. మీకు అర్థం కావడం కోసం ఇండివిజువల్గా క్లియర్ స్టెప్స్ తీసుకొస్తాను చూడండి. సో మనకి ప్రాబ్లం చేసే కెపాసిటీ వచ్చిన తర్వాత, నేర్చుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్లోనే ఆన్సర్ ఇచ్చేయచ్చు. అందుకు దాని గురించి బాధపడద్దు. ఇన్ని స్టెప్పులు వేస్తారు ఏంది? మరి ఇన్ని స్టెప్పులు ఎత్తేనే అందరికీ అర్థమవుతుంది. నేను ప్రతి స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటి క్లాస్ ఇది.
క్లియర్. సో వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరికీ అవసరమైన క్లాస్ కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మీరు. సో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎగ్జామ్లో సింగిల్ స్టెప్లో చేయొచ్చు వచ్చిన తర్వాత, రైట్. then go to fifth problem. ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ రేటుతో ఒకడు నడుస్తూ బ్రిడ్జిని దాటడానికి 5 కిలోమీటర్స్ పర్ అవర్ రేటుతో ఒకడు నడుస్తూ బ్రిడ్జిని దాటడానికి 15 నిమిషాలు పట్టింది. బ్రిడ్జి పొడవు ఎంత? ఏంటి? 5 kmph 5 kmph వేగంతో ఒకడు నడుస్తూ బ్రిడ్జిని దాటడానికి 15 నిమిషాల టైం పట్టింది. 15 మినిట్స్ టైం పట్టింది. అయితే బ్రిడ్జి పొడవు ఎంత అని అడిగిండు. ఏం కనుక్కోమంటాడు? బ్రిడ్జి పొడవు కనుక్కోమంటాడు. అంటే పొడవు అంటే ఇక్కడ మన ఫార్ములాలో డి, దూరం. డి ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. వేగము ఇంటూ కాలం. మరి వేగం ఎంత ఇచ్చాడండి? 5 కిలోమీటర్స్ పర్ అవర్. 5 కిలోమీటర్ పర్ అవర్. 5 కిలోమీటర్ పర్ అవర్. మరి కాలం ఎంత ఇచ్చాడండి? 15 నిమిషాలు పట్టిందట. 15 మినిట్స్. 15 మినిట్స్ పట్టిందట. సరే, రైట్. ఇక్కడ ఆన్సర్ చూస్తే చలో ఇక్కడ మీటర్స్లలో ఉంది. మీటర్స్లలోనే వస్తుంది. మీటర్స్లలో వస్తుంది కాబట్టి ఏం చేయాలి? ఈ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి. మినిట్స్ని కూడా సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. దేర్ఫోర్ 5 ఇంటూ దీన్ని మీటర్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? 5/18 ఇంటూ ఈ మినిట్స్ని కూడా సెకండ్స్లోకి చేంజ్ చేస్తే 15 ఇంటూ 60. క్లియర్. మీటర్ పర్ సెకండ్స్లోకి చేంజ్ అయింది, ఇది సెకండ్స్లోకి చేంజ్ అయింది. సెకండ్స్ గెట్ క్యాన్సిల్, మీటర్లు మిగులుతాయి. దెన్ ఇప్పుడు సింప్లిఫై చేయండి. మరిగా 9 6 మూల 18, 6 పదల 60, 3 ఒక్కట్లు 3 ఐదుల 15. క్లియర్. 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 25, 25 5 125, 125 పక్కన 0 మీటర్స్. 125 1250 మీటర్ల దూరం. బ్రిడ్జి పొడవు ఎంత? 1250 మీటర్ల దూరం. దీన్నే ఏమనొచ్చు? 1.25 కిలోమీటర్స్ అని కూడా అనొచ్చు. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు, పైన 1/2 కిలోమీటర్లు మీన్స్ 0.25, 1.25 కిలోమీటర్స్. అదేంటి సార్, నేను కిలోమీటర్లోనే కనుక్కోవాలనుకుంటున్నా, మీటర్లోకి చేంజ్ చేయదలుచుకోవట్లేదు, నేను 1.25 కిలోమీటర్స్ నాకు ఆన్సర్ వస్తుంది కదా అంటే వాటెవర్. ఒకవేళ ఆప్షన్లో ఇది లేకపోతే మళ్ళీ దీని నుంచి నువ్వు దీన్ని చేంజ్ చేసుకో. కెపాసిటీ ఉంటే ఎలా చేసుకున్నా ఏం కాదు. సో మరి కిలోమీటర్లోని మీటర్లోకి చేంజ్ చేయకుండా ఎలా చేయొచ్చో చూద్దాం. 5 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ ఇక్కడ కిలోమీటర్లు పర్ అవర్ ఉన్నప్పుడు ఈ మినిట్స్ని గంటల్లోకి చేంజ్ చేయాలి. సో 15 దీన్ని గంటల్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? /60 అని రాస్తే గంటల్లోకి చేంజ్ అయిపోయినట్టే ఇంటూ అవర్స్. కిలోమీటర్ పర్ అవర్ మీన్స్ కిలోమీటర్ బై అవర్ అని అంటాం. పర్ అవర్ మీన్స్ బై అవర్. క్లియర్. ఇంకో ఎప్పుడైతే మనం 60 అని రాస్తామో అది అవర్లోకి మారిపోతుంది మినిట్స్ అనేవి. ఎందుకు 60 రాస్తున్నాం? బై ఒక గంటకి 60 నిమిషాలు కాబట్టి. ఇగో ఇప్పుడు చూడండి, అవర్స్కి అవర్స్ క్యాన్సిల్. 15 ఒక్కట్లు 15 నాలుగులు. సో 4 ఒక్కట్లు 4, 1 మిగిలింది పక్కన 0, 4 2 8, ఇంకా 2 మిగిలింది పక్కన 0, 4 5 20. దేర్ఫోర్ 1.25 కిలోమీటర్స్ చెప్పొచ్చు ఇలా. ఇప్పుడు 1.25 కిలోమీటర్స్ మీన్స్ 1250 మీటర్లు అని కన్వర్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటే వాటెవర్. కెపాసిటీ కన్వర్ట్ చేయడమే ప్రాబ్లం సాల్వ్ చేయటం. కన్వర్ట్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు ఏ విధంగా ఆన్సర్ ఏం చేయొచ్చు? బాగా వస్తే ప్రాబ్లం చూసే ఆన్సర్ చెప్పొచ్చు. ఎవరు వద్దన్నారు? రైట్. రైట్. దెన్ గో టు ప్రాబ్లం నెంబర్ 6. 6th క్వశ్చన్. 35 మీటర్ల భుజం గల చతురస్రాకార ప్రదేశం చుట్టూ 35 మీటర్ల భుజం గల చతురస్రాకార ప్రదేశం చుట్టూ ఒక బాలుడు 9 కిలోమీటర్స్ పర్ అవర్ 9 kmph వేగంతో పరిగెత్తడానికి పట్టిన కాలము ఎంత? ఇక్కడ మనకి 2 విషయాలు తెలియాలి.
ఫస్ట్ కాలం కనుక్కోమంటాడు. సరే అది మనకి తెలుసు, కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం ఫార్ములా, నో ప్రాబ్లం. టాపిక్లోకి వెళ్తున్నాం కాబట్టి ఆన్సర్ చెప్పేస్తాం, ఫార్ములా రాస్తాం. కానీ ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా థింక్ ఏంటంటే 35 మీటర్ల భుజం గల చతురస్రాకార పొలం అంటాడు, చతురస్రాకార ప్రదేశం అంటాడు. మరి ఏంటి ఇక్కడ చతురస్రం? వాట్ ఈజ్ స్క్వేర్? ఇంగ్లీష్లో స్క్వేర్ అంటాం. ఇక్కడ చతురస్రము అంటే మనం ఇక్కడ చూడలేదు కదా. ఈ చతురస్రాలు అనే మాటలు ఎక్కడ వస్తాయి? వైశాల్యాలు అనే టాపిక్లో వస్తాయి. మెన్సురేషన్ క్షేత్రగణితంలో వస్తాయి. మరి ఇక్కడ క్షేత్రగణితం నువ్వు నేర్చుకున్నావా? నేర్చుకోలేదు. కాలం దూరం టాపిక్ ఏంటన్నావు, కాలం దూరం టాపిక్ రాగానే క్షేత్రగణితం చతురస్రం అని కూడా కనపడ్డది, నాకు అర్థం కావట్లేదు, వదిలేస్తావు. ఎవరు నష్టపోతారు? నువ్వు నష్టపోతావు. ఎప్పుడు అర్థమైంది నీకు ఈ చతురస్రము అనేది ఒకటి ఉంది, ఇక్కడ నుంచి వచ్చింది అని? ఆ టాపిక్ కూడా విన్నప్పుడు. అంటే అన్ని టాపిక్స్ మీద ఒకదాని మీద మరొకటి డిపెండ్ అవుతూ ఉంటాయి. అన్నీ నేర్చుకున్న తర్వాత నీకు క్లారిటీ వస్తుంది అనమాట. రైట్, చూద్దాం మరి ఇప్పుడు. సో చతురస్రము అంటే 4 భుజాలు, చతుర అంటే 4 భుజాలు సమానంగా ఉన్నటువంటి సరళ పటాన్ని చతురస్రం అని అంటాం. సో ఇది 35, 35, 35, 35 ఇలా 4 భుజాలు సమానంగా ఉన్నటువంటి సరళ సంవృత పటాన్ని చతురస్రము అని అంటాం. ఇది డెఫినేషన్. రైట్, ఇప్పుడు దీని నుంచి మనం పోతే మొత్తం మీద ఎంత దూరం? 4 భుజాలు 4 35లు 140 మీటర్ల దూరం. కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. దూరం ఎంత? మొత్తం 140 మీటర్లు. ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తాడు వీడు? 9 km/h స్పీడ్ మెయింటైన్ చేస్తాడు, పరిగెడతాడు. రైట్, అయిపోయింది. ప్రతిక్షేపించడం, ప్రాబ్లం చదివినాం, ప్రతిక్షేపించడం. నెక్స్ట్ ఏంటి అంటే పైన మీటర్లు ఉంది, కింద km/h ఉంది. మరి పైన మీటర్లు ఉన్నప్పుడు కింద km/h అనే పెద్ద ప్రమాణాన్ని మీటర్లో కన్వర్ట్ చేసుకోవాలి, లేదా పైదాన్ని కిలోమీటర్లో కన్వర్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని, చిన్న ప్రమాణాన్ని పెద్దదానిగా కన్వర్ట్ చేయడం అనేది క్రిటికల్ స్థాయికి ప్రాబ్లంని తీసుకెళ్ళటం, ఇబ్బందికరంగా ప్రాబ్లం సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేయటం. అదే పెద్ద ప్రమాణాన్ని చిన్నదానిగా కన్వర్ట్ చేస్తే ప్రాబ్లం సాల్వేషన్ అనేది ఈజీ అవుతుంది. ఏ విధంగా అయినా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ప్రాబ్లం సాధించాలి అంటే పెద్ద ప్రమాణాన్ని చిన్నదానిగా కన్వర్ట్ చేయాలి. చిన్నదాన్ని పెద్దదానిగా కన్వర్ట్ చేస్తే నీకు ఇబ్బంది అయింది ప్రాబ్లం సాల్వ్ చేయడం అనేది, సాధించడం అనేది. రైట్, ఇప్పుడు కాబట్టి km/hని మీటర్/సెకండ్లోకి చేంజ్ చేద్దాం. సో 140 మీటర్స్ బై దీన్ని మీటర్లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? 5/18 మీటర్/సెకండ్. క్లియర్. ఇదిగో మీటర్కి క్యాన్సిల్. ఈ బై సెకండ్ అనేది పైకి పోతే ఇంటూ సెకండ్ అవుతుంది. ముందు ప్రమాణం ఇంపార్టెంట్. సరే, ఇంకేమైనా క్యాన్సిలేషన్ ఉంటే చూడండి. 9 1 9 2 18, 5 1 5 2 10, 5 8 40. సో ఈ బై 2 పైకి పోతే ఇంటూ అవుతుంది. 28 ఇంటూ 2 56, 56 సెకండ్స్. 56 సెకండ్ల సమయం పడుతుందట. ప్రమాణాలు చేంజ్ చేసుకోవటం ఇంపార్టెంట్. చిన్న బేసిక్స్. ఈ బైలో ఉన్నది పైకి పోతే ఏమవుతుంది, ఇంటూ ఎట్లా అవుతుంది, ఇవన్నీ లైక్ దిస్. A/B C/D. ఈ కింద భిన్నం పైకి పోయినట్టయితే A/B. ఈ హారంలో ఉన్న భిన్నం పైకి పోతే లవహారాలు మారుతాయి, లైక్ D/Cగా. ఇవన్నీ బేసిక్స్ అండి. నువ్వు క్లాస్ వింటూ ఉంటుంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటాయి. ప్రాక్టీస్ చేసేటువంటి విద్యార్థికి ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. వీటిని నేర్చుకోవడానికి ప్రత్యేకంగా ఒక టైం అంటూ కేటాయించొద్దు. కేటాయిస్తే రావవి. నువ్వు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే, క్లాస్ వింటూ ఉంటుంటే ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటాయి అవి. ఎందుకంటే ఆల్రెడీ నీకు తెలిసిన విషయాలే అవన్నీ 10th క్లాస్ కంటే ముందే, కానీ మర్చిపోయాను అంతే. రైట్, ప్రాబ్లం నెంబర్ 7. ఒక కారు 108 కిలోమీటర్స్ వేగంతో, ఒక కారు 108 kmph వేగంతో 15 సెకండ్లలో ఎంత దూరం పోతుంది? ఒక కారు 108 kmph వేగంతో 15 సెకండ్స్లో ఎంత దూరం పోతుంది? దూరం అనుకోమంటాడు. దూరము ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ వేగము ఇంటూ కాలం. వేగం ఎంత ఇచ్చాడు? 108 kmph అని ఇచ్చాడు. కాలం ఎంత అంటాడు? 15 సెకండ్స్ అని అంటాను. ప్రాబ్లం ప్రతిక్షేపించా. ఏం కనుక్కోమంటాడో నాకు అర్థమైంది, ఏం డేటా ఇచ్చిండో నాకు తెలిసింది, నాకు ఆ ఫార్ములా తెలుసు, నేను ప్రతిక్షేపించా.
ఇది నువ్వు చేయాల్సిన పని. సో ఇప్పుడు ప్రమాణాలను చేంజ్ చేసుకుందాం. ఈ కిలోమీటర్ పర్ అవర్ అనే దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి చేంజ్ చేద్దాం. పెద్దదానినే చిన్నదానిగా మార్చండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో దేర్ఫోర్ 108 ఇంటూ 5/18 మీటర్ పర్ సెకండ్ ఇంటూ 15 సెకండ్. నేను ప్రమాణాలు కూడా క్యాన్సిల్ చేస్తాను చూడండి క్లియర్గా. ఎట్లా పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి అనేది కొంతమందికి తెలియకుండా ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు, మీరు చేస్తూనే ఉంటారు. చివరికి ఇది ఎందుకు ఇట్లా జరిగిందంటే ఎవరికి తెలియదు. బట్టి పట్టొద్దు, దాన్నే బట్టి పట్టమంటారు. రైట్? ఏ విధంగా క్యాన్సిల్ అవుతున్నాయి, ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి, ఎక్కడ ఏది ఉంటే క్యాన్సిల్ అవుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. మ్యాథ్స్ ఎట్లా ఏం చేస్తారండి, మ్యాథ్స్ తెలిసిన విద్యార్థి ఎలా ఏం చేస్తాడు? మ్యాథ్స్ తెలిసిన విద్యార్థి అంటే ఇంటర్లో మ్యాథ్స్, డిగ్రీలో మ్యాథ్స్, ఇలా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి విద్యార్థి ఏ విధంగానే చేస్తాడు. కానీ ఇక్కడ సోషల్ విద్యార్థికి తెలియాలి, సైన్స్ విద్యార్థికి తెలియాలి ఏ ప్రమాణం ఎట్లా క్యాన్సిల్ అవుతుందని. ఇలా క్యాన్సిల్ అవుతుంది. సరే అని నెక్స్ట్ క్యాన్సిల్ చేస్తే 18 8 సార్లు పోతుంది. 18 6 108. క్లియర్? సో 6 5 30, 15 3 45. పక్కన 0 ఉంది కదా, 0 అంటే 450 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గంటకి 108 కిలోమీటర్ల వేగంతో పోయేటువంటి ఆ వాహనం 15 సెకండ్లలో 450 మీటర్లు పోతుంది. మరి 30 సెకండ్లలో 900 మీటర్లు పోతుంది. మరి 1 నిమిషంలో 1 కిలోమీటర్ 1.8 కిలోమీటర్స్ పోతుంది. 900 డబల్ చేయటమే 1.8 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అంటే 1800 మీటర్లు ప్రయాణిస్తుంది. 1.8 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. ఏది 1 నిమిషంలో. మరి 10 నిమిషాల్లో 18 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మరి 20 నిమిషాల్లో 36 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది సింపుల్గా చెప్పుకోవచ్చు అండి. ఇది తెలిసి మనం ప్రాక్టీస్ చేసి ఆటోమేటిక్గా ఇవన్నీ లేదు లెక్కలా అండి. ఇవి ఈజీగా ఆన్సర్ చెప్పవచ్చు, చూసి నోటితోటి ఆన్సర్లు చెప్పవచ్చు. నెక్స్ట్ అండ్ ప్రాబ్లం నెంబర్ 8. 300 కిలోమీటర్ల దూరం 7.5 గంటలలోను, 450 కిలోమీటర్లను 9 గంటలలోనూ 2 బస్సులు ప్రయాణిస్తున్నాయి. వాటి సగటు వేగాల నిష్పత్తి ఎంత? మొత్తానికి వేగాల నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. 2 వెహికల్స్ ఇచ్చిండి ఇక్కడ, వాటి వేగాల నిష్పత్తి ఎంత అంటాడు. అంటే వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. దెన్ ప్రతిక్షేపించినట్టయితే మొదటి వాహనం ఎన్ని కిలోమీటర్లు? 300 కిలోమీటర్లు. ఎంత టైం? 7.5 గంటలు. నిష్పత్తి పోల్చమంటాడు. రెండో వాహనం ఎంత దూరం పోతుంది? 450 కిలోమీటర్ల దూరం పోతుంది. ఎంత స్పీడు, ఎంత టైం తీసుకుంది? 9 గంటలు. సో దూరము బై కాలము ఈజ్ ఈక్వల్ టు వేగము, దూరము బై కాలం ఈజ్ ఈక్వల్ టు వేగము. సో ఈ 2 వేగాల మధ్య నిష్పత్తిని మనం కంపేర్ చేస్తున్నాం. సో ఇగో 152 153. 150 ఎక్కంతో కొట్టేసిన, లేదా 0కి 0 క్యాన్సిల్, 15 2 15 3 ఏ విధంగా ఆడుకోవచ్చు అట. మరి ఇంకా 7 1/2 అంటే దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఇట్లనే ఉంచండి. 3 3 3 9. అంటే ఇక్కడ ఏం మిగిలింది? 7 1/2 2/7.5 మీన్స్ 7 2 14 1 15/2. ఒక మిశ్రమ భిన్నాన్ని ఇక్కడ ఏం మిగిలింది? 1/3. ఒక మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చేటువంటి విధానం. ఈ పూర్ణాంకాన్ని ఈ హారము చేత మల్టిప్లై చేయాలి. 7 2 14, పైన ఉన్న లవాన్ని కలపాలి. 14 + 1 15/2 15/2. సార్ క్లియర్? సో నెక్స్ట్ ఇంకేమైనా కొట్టేయచ్చా? ఇగో ఇక్కడ హారాన్ని 3 1 3 5 15. దెన్ 2 పైకి పోతే ఏమవుతుంది ఇది? సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ 5/2 పైకి పోతే 2/5 అంటే 4/5:1. సో దేర్ ఫోర్ ఆన్సర్ అల్టిమేట్గా 4:5 రేషియో. 4:5 రేషియో. ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఇక్కడ ఈ స్టెప్ నుంచి ఇలా రాండి, క్లియర్గా దీన్ని సాల్వ్ చేయండి. ఫస్ట్ 300 దీన్ని సింప్లిఫై చేస్తే 7 2 14 + 1 15/2. నిష్పత్తి 450/9. దీని పైకి తీసిపోతే 300/1 ఉంటుంది, ఏం లేకపోతే ఇక్కడ ఇంటూ 2/15. నిష్పత్తి 450/9. ఇప్పుడు చూడు, 152 0కి 0 క్యాన్సిల్,
ఏ గేమ్ ఆడుతుంది కరెంట్ అన్న. సో చూడండి, సో ఈ విధంగా చేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, 15 2 30, 15 3 45, 15 2 30, 15 3 45. సో 3 1 3 3 9, 3 1 3 5. దేర్ఫోర్ ఇక్కడ 2 × 2 4, దేర్ఫోర్ 4/5:1, దట్ ఈక్వల్ టు 4:5. వాట్ ఎవర్. కొట్టివేతలు అనేవి మన ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. మనకి తెలిస్తే డైరెక్ట్ ప్రాబ్లం చూసి చెప్పవచ్చు ఆన్సర్ని. క్లియర్? రైట్. The next. Then problem number 9. 550 మీటర్ల దూరం 1 నిమిషంలో ట్రక్కు, 33 కిలోమీటర్ల దూరం 45 నిమిషాల్లో ఒక బస్సు పోతాయి. వాటి వేగాల నిష్పత్తి ఎంత? చూడండి, సేమ్ క్వశ్చన్ అడిగాడు. మళ్ళీ వేగాల రేషియో అడిగిండు, స్పీడ్స్ రేషియో, వెలాసిటీస్ రేషియో. సో మొదటిది, ట్రక్కు 550 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఎంత టైం తీసుకుంటుంది? దానికి 1 నిమిషం టైం తీసుకుంటుంది, 1 minute టైం తీసుకుంటుంది. నిష్పత్తి. రెండోది, బస్సు 33 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దీనికోసం ఎంత టైం తీసుకుంటుంది? అది 45 నిమిషాల టైం తీసుకుంటుంది, 45 minutes టైం తీసుకుంటుంది. అస్ క్లియర్. ఇగో నిమిషానికి నిమిషం క్యాన్సిల్, నేనేం చేంజ్ చేయట్లేదు, నిమిషాలుగానే క్యాన్సిల్ చేశా. నిష్పత్తికి అవతల యువతల. సో ఇక్కడ మీటర్లు ఉంది, ఇక్కడ కిలోమీటర్లు ఉంది, మరి కొట్టేయలేం కదా, కాబట్టి దీన్ని మీటర్లో కన్వర్ట్ చేయండి. 550 నిష్పత్తి, ఇక్కడ ఏం లేదు, అయిపోయింది. ఇక్కడ 33 కిలోమీటర్లని మీటర్లోకి చేంజ్ చేస్తే 33 × 1000 మీటర్స్ బై 45. ఇగో ఇప్పుడు మీటర్లు క్యాన్సిల్. ఇగో 0కి ఒక 0 క్యాన్సిల్. 11 5 55, 11 3 33. క్లియర్? ఇంకా 5 1 5 20, ఇంకా 5 4 5 1 5 9, 3 1 3 3. దేర్ఫోర్ 3 ఇటు వస్తే దెన్ 3:4. ఇక్కడ ఏం లేదు, 1 ఉంటుంది, 3:4. రైట్. సో ఈ స్టెప్ వేయగలగటం చాలు ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 10. 2 రైళ్ల వేగాల నిష్పత్తి 7:8. 2 రైళ్ల వేగాల నిష్పత్తి 7:8. రెండో రైలు 400 కిలోమీటర్లను 4 గంటల్లో పోతే మొదటి రైలు వేగం ఎంత? 2 రైళ్ల వేగాల నిష్పత్తి 7:8. క్లియర్? రెండో రైలు 400 కిలోమీటర్లను 4 గంటలలో పోతే, రెండో రైలు 400 కిలోమీటర్లను 4 గంటల్లో పోతే మొదటి రైలు వేగం ఎంత అన్నాడు. 2 రైళ్ళ యొక్క వేగాల నిష్పత్తి ఇచ్చాడండి, 7:8 అని. 2 రైళ్ళ యొక్క వేగాల నిష్పత్తి 7:8. ఇది ఫస్ట్ ట్రైన్, ఇది సెకండ్ ట్రైన్. సో ఇక్కడ మనకి 2 రైళ్ళ వేగాల మధ్య నిష్పత్తి ఇచ్చింది. ఇందులో ఒక్క రైలు వేగం కూడా తెలియదు, కానీ వేగం కనుక్కోవడానికి స్కోప్ ఇచ్చాడు. రెండో రైలు 400 కిలోమీటర్లని 4 గంటల్లో ప్రయాణించింది అన్నాడు, 4 అవర్స్లో ప్రయాణించింది అన్నాడు. అప్పుడు దాని స్పీడ్ ఎంత అండి? 100 కిలోమీటర్స్ పర్ అవర్. 100 కిలోమీటర్స్ పర్ అవర్ సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ అది. మరి దాని యొక్క రేషియో ఎంత? 8 భాగాలు. అంటే 8 భాగాల విలువ ఇచ్చాడు. సో 8 భాగాలకి 100 kmph అయితే మొదటి రైలు యొక్క స్పీడ్ ఎంత అన్నాడు అంటే 7 భాగాలకి ఎంత? లైక్ దిస్. దెన్ 7/8 × 100. సో 4 2 4 25, 25 × 7 175/2. సో 2 8 16, 2 7 14.5 అంటే 87.5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ మెయింటైన్ చేస్తుంది మొదటి ట్రైన్. రైట్. సో 2 రైళ్ళ యొక్క వేగాల మధ్య నిష్పత్తి ఇచ్చిండు. ఏ రైలు యొక్క వేగం తెలవదు, కానీ రెండో రైలు యొక్క వేగం అనుకోవడానికి స్కోప్ ఇచ్చిండు, దూరము బై కాలం అని. సో దూరము బై కాలము ఈజ్ ఈక్వల్ టు వేగం.
సో 100 km/h స్పీడ్తో పోతుంది సెకండ్ ట్రైన్. సో కంపేర్ చేసినట్టయితే 8కి 100 అయితే 7కి ఎంత, దెన్ 87.5 km/h. నెక్స్ట్ రైట్. 11 ప్రాబ్లం నెంబర్ 11. ఒక రైలు 50 mph, ఒక రైలు 50 mph వేగంతో 2.5 గంటల పాటు, ఒక రైలు 50 mph వేగంతో 2.5 గంటల పాటు 70 mph 70 mph వేగంతో 1.5 గంట ప్రయాణించింది. 1.5 గంట ప్రయాణించింది. మొత్తం 4 గంటల్లో అది పోయిన దూరం ఎంత? రైట్, చూడండి. మొత్తం దూరం కనుక్కోమంటాడు. దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం బేస్. మొదటి దాని వేగం ఎంత? మొదట వేగం ఎంత? 50 mph 50 mph. ఎంత టైం తీసుకుంది ఇక్కడ? 2.5 గంటలు. 2.5 గంటలు, రైట్. 2.5 గంటలు 2.5 hours లేదా 2.5 గంటలు 2.5 hours. రెండోదేమో 70 mph. ఇక్కడ ఎంత టైం తీసుకుంది ఇది? 1.5 గంట 1.5 hour. ఇగో అవర్స్కి అవర్స్ క్యాన్సిల్, ఇక్కడ అవర్స్కి అవర్స్ క్యాన్సిల్. సో 50 × 2 100, 50 × సగం 25, అంటే ఇక్కడ ఎంత వచ్చింది? 125 miles. ఇక్కడ చూడు, 70 × 1 70, 70లో సగం 35, అంటే టోటల్గా ఎంత వచ్చింది? 35 × 70 105, 105 miles. సో మొత్తం ఎంత ప్రయాణించింది? 230 miles. 230 miles దూరం ప్రయాణించింది. 230 miles దూరం ప్రయాణించింది మొత్తం 4 గంటల్లో. సో 2.5 + 1.5 టోటల్ 4 hours. నెక్స్ట్ దెన్ ప్రాబ్లం నెంబర్ 12. ఒకడు రైలు ప్రయాణంలో 1 నిమిషంలో 21 టెలిఫోన్ స్తంభాలు లెక్క పెట్టాడు. ఒకడు రైలు ప్రయాణంలో 1 నిమిషంలో 21 టెలిఫోన్ స్తంభాలు లెక్క పెట్టాడు. అవి ప్రతి 2 50 మీటర్ల దూరంలో, ప్రతి 2 50 మీటర్ల దూరంలో ఉన్నట్లయితే, ప్రతి 2 50 మీటర్ల దూరంలో ఉన్నట్టయితే రైలు వేగము ఎంత? గుడ్. వేగం కనుక్కోమంటాడు అంటే దూరము బై కాలం. దూరం కావాలి మనకి. 1 నిమిషంలో 21 టెలిఫోన్ స్తంభాలు లెక్క పెట్టిండట. సో 2 స్తంభాలు తీసుకుంటే 2 స్తంభాల మధ్య ఎన్ని గ్యాపులు ఉంటాయండి? 1 గ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4, ప్రతి 2 స్తంభాల మధ్య దూరం ఎంతట? 50 మీటర్లు ఉన్నాయట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్తంభాలు? 1 2 3 4, 4 స్తంభాల మధ్య ఎన్ని 50లు ఉన్నాయి? 3 50లు ఉన్నాయి. మరి ఇప్పుడు 21 స్తంభాల మధ్య అంటే ఎన్నైతే స్తంభాలు ఇస్తాడో స్తంభాల సంఖ్యకి 1 తగ్గిస్తే గ్యాపుల సంఖ్య వస్తుంది. ఎన్నైతే స్తంభాల సంఖ్య ఇస్తాడో ఆ స్తంభాలలోంచి 1 స్తంభం తీసేస్తే గ్యాపుల సంఖ్య వస్తుంది. ఎందుకంటే 4 స్తంభాల మధ్య 3 గ్యాపులు ఉంటాయి, 3 స్తంభాల మధ్య 2 గ్యాపులు ఉంటాయి, 2 స్తంభాల మధ్య 1 గ్యాప్ ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఈ 4 స్తంభాల మధ్య ఉన్నటువంటి గ్యాపులు 3. కాబట్టి 21 స్తంభాల మధ్య ఎన్ని గ్యాపులు ఉంటాయి? 20 గ్యాపులు ఉంటాయి. 21 - 1 20 గ్యాపులు ఉంటాయి. గ్యాపుల సంఖ్య, ప్రతి గ్యాప్ విలువ ఎంత? 50 మీటర్స్, అంటే టోటల్గా 1000 మీటర్స్, 1000 మీటర్ల దూరం అన్నట్టు అది ప్రయాణించింది. దేర్ఫోర్ 1000 మీటర్ల దూరము బై 1000 మీటర్ల దూరము బై కాలం ఎంత? 60 సెకండ్స్. ఇదంతా 1 నిమిషంలో జరిగింది. పైన మీటర్లు తీసుకున్నాం కాబట్టి కింద కూడా సెకండ్స్ తీసుకుంటాం. అంటే 1 నిమిషం, కాలం 1 నిమిషం, నిమిషాన్ని సెకండ్లో కన్వర్ట్ చేస్తే 60 సెకండ్లు. క్లియర్. సో ఈ మీటర్ పర్ సెకండ్ని km/hలో కన్వర్ట్ చేద్దాం. మరి దేర్ఫోర్ 1000 మీటర్స్ బై 60, మీటర్ని కిలోమీటర్లో కన్వర్ట్ చేస్తే
18/5 కిలోమీటర్ పర్ అవర్. ఇగో 0కి 0 క్యాన్సిల్. 6 ఒకట్లు 6 మూల 18, 5 ఒకట్లు 5 20లు. దేర్ఫోర్ 20 × 3 60 కిలోమీటర్ పర్ అవర్. సో ఇది ప్రాబ్లం సాల్వ్ చేసే విధానం. నేను చెప్తాను, 1 నిమిషానికి 1 కిలోమీటర్ పోతే 60 నిమిషాలకు 60 కిలోమీటర్లు పోయినట్టే కదా. 60 నిమిషాలంటే 1 గంటే కదా. అంటే గంటకి ఎంత దూరం పోయినట్టు? 60 కిలోమీటర్స్. మరి గంటకి 60 కిలోమీటర్స్ పోతే ఎంత స్పీడ్ పోయినట్టు? 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో పోయినట్టు. జనరల్గా ప్రాబ్లమ్ని మనం ఊహించుకొని కూడా చెప్పేయచ్చు. రైట్. దెన్ నెక్స్ట్ ప్రాబ్లం. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రాబ్లం నెంబర్ 13, 13వ క్వశ్చన్. గాలిలో ధ్వని వేగము 1100 ఫీట్స్ పర్ సెకండ్. గాలిలో ధ్వని వేగము 1100 ఫీట్స్ పర్ సెకండ్. ఒకనికి చెట్టుకు తగిలిన గొడ్డలి ధ్వని, ఒకనికి చెట్టుకి తగిలిన గొడ్డలి ధ్వని 11/5 సెకండ్ల తరువాత వినపడితే, 11/5 సెకండ్ల తర్వాత వినపడితే చెట్టు కొట్టేవాడికి ఎంత దూరంలో అతడు ఉన్నాడు? చెట్టు కొట్టేవాడికి ఎంత దూరంలో అతడు ఉన్నాడు? మొత్తానికి దూరం కనుక్కోమంటాడు. దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. ఇక్కడ వేగం ఏంద్రా అంటే గాలి వేగం. ఎంత గాలి వేగం? 1100 ఫీట్స్. 1100 ఫీట్స్ ఫర్ అడుగు. 1100 ఫీట్స్ పర్ ఏమంటాడు? సెకండ్. ఫీట్స్ పర్ సెకండ్. 1100 గాలిలో ధ్వని వేగం 1100 అడుగులు పర్ సెకండ్ అని అంటాడు. సో మరి ఇక్కడ టైం ఇచ్చాడు. దూరం అనుకోవాలంటే వేగము ఇంటూ కాలం. వేగం వచ్చేసి గాలి వేగం. టైం ఎంత? 11/5 సెకండ్స్ తర్వాత వినపడదట. 5/11 సెకండ్స్. 5/11 సెకండ్సా 11/5 సెకండ్సా? 11/5 సెకండ్స్ తర్వాత వినపడ్డది. అది 11/5 సెకండ్స్ తర్వాత వాడికి వినపడ్డది. నెక్స్ట్. సో ఎంత దూరంలో వాడు ఉన్నాడు అని అడిగిండు. చెట్టుకి వాడు ఎంత దూరంలో ఉన్నాడు. సో దీన్ని సింప్లిఫై చేస్తే దూరం వచ్చేస్తుంది. సో దెన్ క్యాన్సిల్. 11 11లు 121 2 zeros by 5 feet. సో 5 2 10, 2 మిగిలింది 1 21, 5 4 20, మళ్ళీ 1 మిగిలింది పక్కన 0, 5 2 10 0. దేర్ఫోర్ 2420 feet. 2420 అడుగుల దూరంలో ఉన్నాడు. 2420 అడుగుల దూరంలో ఉన్న వ్యక్తి. రైట్. సో మనం స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మనం ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఆన్సర్ వచ్చేస్తుందండి. అది ఎంత పెద్ద క్వశ్చన్ అయినా. రైట్. నెక్స్ట్ చూడండి. ఎక్స్ప్రెస్ రైలు 100 kmph సగటు వేగంతో ఎక్స్ప్రెస్ రైలు 100 kmph సగటు వేగంతో ప్రతి 75 కిలోమీటర్లకు 3 నిమిషాల చొప్పున స్టేషన్లలో ఆగుతూ పోతే బయలుదేరిన స్టేషన్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని చివరి స్టేషన్కు ఎంత కాలంలో ప్రయాణిస్తుంది? మళ్ళొకసారి. సో లిటిల్ బిట్ ఇంపార్టెంట్ ఇది. ఎక్స్ప్రెస్ రైలు 100 kmph సగటు వేగంతో ప్రయాణిస్తూ ప్రతి 75 కిలోమీటర్లకు 3 నిమిషాల చొప్పున స్టేషన్లలో ఆగుతూ పోతే బయలుదేరిన స్టేషన్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని చివరి స్టేషన్కు ఎంత కాలంలో ప్రయాణిస్తుంది? సో ఇక్కడ కాలము అడిగిండు. కాలము ఈజ్ ఈక్వల్ ఏంటండి? దూరము బై వేగం. దూరం ఎంత? 600 కిలోమీటర్ల దూరం. ఎంత స్పీడ్ పోతుంది? 100 కిలోమీటర్లు పర్ అవర్. సో కిలోమీటర్ క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. అంటే ఎంత పట్టింది? 6 hours టైం పట్టింది. 6 hours టైం పట్టింది. ఎప్పుడు? ఆగకుండా పోతే. స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ వరకు ఆగకుండా పోతే 6 గంటల్లో పోద్ది. కానీ ఇక్కడ ఏం చేసింది ఈ ట్రైను? ప్రతి 75 కిలోమీటర్లకి 3 నిమిషాల చొప్పున ఆగుతూ పోతుంది స్టేషన్లలో. ప్రతి 75 కిలోమీటర్లకి ఒక స్టేషన్లో 3 నిమిషాలు ఆగుతుంది. మరి 600 కిలోమీటర్లో ప్రతి 75కి ఒక బ్రేక్ ఉంది. ప్రతి 75కి ఒక స్టేషన్ ఉంది. అంటే ఎన్ని స్టేషన్లు ఉన్నాయి? అంటే ఎన్ని 75లు ఉన్నాయి? అంటే 600/75. 600/75. మరి సింప్లిఫై చేయండి. 75 ఎన్నిసార్లు పోతుంది?
సరే 25 మూళ్ళు 25 ఒకట్లు 25 2 50 ఇక్కడ 10 మిగిలింది 25 4 3 ఒకట్లు 3 8 24 8 సార్లు ఆగాలి 75 75 150 150 150 300 300 300 600 4 టైమ్స్ 4 × 2 8 8 సార్లు ఆగాలి 8 స్టేషన్లు ఉన్నాయి కానీ చివరి స్టేషన్ కౌంట్ తీసేయాలి కదా ఇక్కడ చివరి స్టేషన్లో కంప్లీట్గా ఆగిపోయింది కదా కాబట్టి ఇందులోంచి ఒక స్టేషన్ తీసేస్తే ఎన్నిసార్లు బ్రేకులు ఉంటాయి 7 బ్రేక్స్ అంటే బ్రేకుల రూపంలో అంటే 7 బ్రేకులు అయినాయి ప్రతి బ్రేకుకు 3 నిమిషాలు టైం తీసుకుందంటే 21 నిమిషాలు బ్రేకుల రూపంలో టైం వేస్ట్ అయింది అంటే మొత్తం మీద 600 కిలోమీటర్లకి ఎంత టైం పడుతుంది మరి ఆగకుండా పోతే 6 గంటలు పట్టేది ఆగటం వల్ల ఇంకో 21 నిమిషాలు ఎక్కువ పట్టింది దేర్ఫోర్ 6 గంటల 21 నిమిషాల సమయం పట్టింది టోటల్గా జర్నీకి దట్స్ ఇట్ సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 15 దెన్ రైట్ డౌన్ ఒక సైకిల్ మీద పోయేవాడు కొంత వేగంతో కొంత దూరం పోతాడు ఒక సైకిల్ మీద పోయేవాడు కొంత వేగంతో కొంత దూరం పోతాడు గుడ్ పరిగెత్తే మరొకడు దీనిలో సగం దూరానికి రెట్టింపు సమయం తీసుకుంటాడు పరిగెత్తే మరొకడు దీనిలో సగం దూరానికి రెట్టింపు సమయం తీసుకుంటాడు పరిగెత్తేవాడిది సైకిల్ మీద ప్రయాణించేవాడిది వేగాల నిష్పత్తి ఎంత వేగము అడుగుతాడు వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం పరిగెత్తేవాడిని ముందు అడిగింది కాబట్టి పరుగు సైకిల్ రైట్ ఇప్పుడు సైకిల్ మీద పోయేవాడు ఏం చేస్తాడంట కొంత దూరాన్ని కొంత టైం తీసుకుంటాడట అంటే వాడు ఎంత దూరం పోతాడు డి దూరం పోతాడు అనుకుంటున్నాం ఎంత టైం తీసుకుంటాడు టీ టైం తీసుకుంటాడు రైట్ చేసిండు మరి పరిగెత్తేవాడు ఏం చేస్తాడు వీడు ప్రయాణించే దాని దూరంలో సగం దూరం తీసుకుంటాడు అంటే d/2 వీడు తీసుకున్న కాలానికి రెట్టింపు కాలాన్ని తీసుకుంటాడు 2t రైట్ దీన్ని సాల్వ్ చేస్తే అయిపోయినట్టు ఇక డీకి డి క్యాన్సిల్ టీకి టీ క్యాన్సిల్ సో ఈ 2 ఇక్కడ ఏం లేకపోతే బై 1 ఉంటుంది కదా 2/1 పైకి పోతే 1/2 అంటే ఇక్కడ ఆల్రెడీ 1/2 ఉంది ఈ 2/1 పోతే అగైన్ 1/2 ఇస్టు ఇక్కడ ఏముంది 1 దేర్ఫోర్ 1:4 వారి వేగాల మధ్య నిష్పత్తి ఏంటి 1:4 1/2 × 1/2 1/4 1/4:1 దట్ ఈక్వల్ టు 1:4 దెన్ నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 16 70 km/h వేగంతో బయలుదేరిన రైలు 70 kmph వేగంతో బయలుదేరిన రైలు ప్రతి 2 గంటలకు 10 kmph వేగాన్ని పెంచుతూ ప్రతి 2 గంటలకు 10 kmph వేగాన్ని పెంచుతూ 345 కిలోమీటర్ల దూరం అది ఎన్ని గంటలలో వెళ్తుంది 345 కిలోమీటర్ల దూరం అది ఎన్ని గంటలలో వెళ్తుంది రైట్ చూద్దాం ఇది మొదట రైలు అనేది 70 kmph వేగంతో పోతుందట సో అడిగింది ఏంటి ప్రాబ్లంలో ఎన్ని గంటలలో వెళ్తుంది టైం అడుగుతాను టైం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం లాస్ట్ సో మొదట ఇక్కడ 70 kmph వేగంతో వెళుతుంది ఈ 70 kmph వేగంతో ఎన్ని గంటలు పోయింది 2 గంటలు పోయింది వేగం పెరగలేదు 2 అవర్స్ పోయింది అంటే ఇప్పుడు ఎంత 140 కిలోమీటర్స్ పోయింది ఈసారి 2 గంటల తర్వాత దాని వేగం 10 kmph పెరుగుతుంది అంటే ఇప్పుడు ఏమైంది 80 అయింది మరొక 2 అవర్స్ ప్రయాణించింది అనుకుందాం 160 కిలోమీటర్స్ పోయింది ఇప్పటివరకు ఎంత పోయింది 300 కిలోమీటర్స్ పోయింది అది మొత్తం ప్రయాణించాల్సింది 300
45 కిలోమీటర్లు. మొత్తం ప్రయాణించాల్సింది 345 కిలోమీటర్లు. ఆల్రెడీ 4 గంటల జర్నీ అయిపోయింది. ఇప్పటికీ 4 గంటల్లో అది 300 కిలోమీటర్లు పోయింది. ఏంటంటే స్టార్టింగ్లో 70 స్పీడ్తో పోతుంది, 2 గంటల్లో 140 పోద్ది. ఆ తర్వాత స్పీడ్ 10 పెరిగింది, ప్రతి 2 గంటలకి 10 పెరిగిద్ది స్పీడు. కాబట్టి ఇప్పుడు 80 అయింది, మరొక 2 అవర్స్లో 160 పోయింది. టోటల్గా ఇప్పటివరకు 300 కిలోమీటర్స్ పోయింది. టోటల్ 345లో 300 తీసేస్తే, 345 నుంచి 300 తీసేస్తే ఇంకెన్ని మిగిలినాయి? 45 కిలోమీటర్స్ మిగిలినది. ఈ 45 కిలోమీటర్స్ నెక్స్ట్ ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తుంది? దీని యొక్క స్పీడు 2 అవర్స్ తర్వాత ఇంకో 10 పెరిగిద్ది. అంటే ఇప్పుడు 90 స్పీడ్తో పోతుంది. 45 కిలోమీటర్స్ బై దూరము బై వేగం 90 కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ క్యాన్సిల్, దెన్ 1/2 అవర్, హాఫ్ అన్ అవర్. సో టోటల్గా తన జర్నీ ఎంత పట్టింది? ఇక్కడ 4 గంటలు, ఇది ఒక హాఫ్ అన్ అవర్, 4.5 అవర్స్.